ఛత్తీస్గఢ్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ బార్డర్లోని ఒక వికాస్ ఖండ్ అనే ఒక గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ ఇది బార్డర్ కావడంతో ఇక్కడ పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్ని రకాల పార్టీలు కూడా ఇక్కడికి చేరుకొని ఇప్పటికే ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వికాస్ ఖండ్ అనేది ఇది కొంట నియోజకవర్గంలో ఉంది. అయితే ఇది సుక్మా జిల్లా కిందకి వస్తుంది. అయితే ఈరోజు పార్లమెంట్ ఒకే ఒక పార్లమెంటు స్థానానికి ఇక్కడ ఎన్నిక నడుస్తుంది. అయితే ఈ పార్లమెంట్ స్థానంలో బీజాపూర్, కుంటా, దంతెవాడ, బస్తర్, అదేవిధంగా కొండగాం, నారాయణపూర్, అదేవిధంగా బస్పూరి అనే నియోజకవర్గాలన్నీ వస్తాయి దీంట్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం 16 లక్షల వరకు ఓటర్లు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ఓటింగ్ నడుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడైతే ఇది అతి సమస్యాత్మక ప్రాంతంగా ఇక్కడ పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే ఉదయం మొన్నటి నుంచే ఇక్కడ పోలీసులని బలగాలన్నీ కూడా మోహరించి ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ అన్ని కంపెనీలకు సంబంధించిన బలగాలన్నీ కూడా మోహరించబడ్డాయి. ఒక 2 రోజుల క్రితం సౌత్ బస్తర్కు చెందిన భీమ మండవి అనే ఒక ఎమ్మెల్యేని కాల్చి చంపడంతో బ్లాస్టింగ్లో చనిపోవడంతో ఇక్కడ ఎన్నికల వాతావరణం మరింత హీట్ పెరిగిందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వారందరి నుంచి ఆధార్ కార్డు లాంటివి సేకరించి వారు ఓటర్ కార్డులను సేకరించి వారిని పరిశీలించిన తర్వాతనే వీరిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన వద్ద అసిస్టెంట్ కమాండెంట్ అనీష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎన్ని రకాల ఇప్పుడు మన దగ్గర కంపెనీస్ ఉన్నాయి సార్? అది కంపెనీ స్ట్రెంత్ మేము రివీల్ చేయలేము. కాకపోతే ఇక్కడ ఉండే బార్డర్ ఏరియా కాబట్టి ట్రై జంక్షన్ ఇది ఛత్తీస్గఢ్, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ట్రై జంక్షను. తో మేము ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్తో కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్తో కానీ, తెలంగాణ పోలీస్, తెలంగాణ గ్రే హౌండ్స్తో కానీ, మన ఛత్తీస్గఢ్ పోలీస్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ మా సిఆర్పిఎఫ్ ఒక కంపెనీ ఉంది. తో ట్రై జంక్షన్లో మేము నాకా దగ్గర కానీ, ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర కానీ ఓవరాల్ కోఆర్డినేట్ చేసుకుని మేము సెక్యూరిటీ చేస్తున్నాం. ఏరియా డామినేషన్ కానీ, పబ్లిక్లో తిరగడం కానీ, పబ్లిక్తో మాట్లాడడం కానీ, సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ అని కానీ వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడానికి చేశాం. కాబట్టి ఈరోజు పొద్దున్నుంచే కొంచెం పబ్లిక్ మనకి ఇక్కడ బార్డర్ ఏరియాలో కనిపిస్తున్నారు. ఇంతకు ముందర 2014లో చూసుకుంటే ఇంతమంది జనాలు లేరు. ఇప్పుడు చాలామంది ఎక్కువ వస్తారని, అట్లీస్ట్ మేము అబవ్ 60% అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. అయితే ఎలక్షన్ ముగిసే రోజుకి భీమ మండవి అనే ఒక ఎమ్మెల్యేని మావోయిస్టులు కాల్చి చంపడంతో మృతి చెందారు. అయితే దానికి సంబంధించి ఈరోజు ఆ నాయకులకు ఎటువంటి భద్రత కల్పించారు సార్ ఇక్కడ ఉన్న ఏరియాలో? ఇక్కడుండే ఏరియాలో మేము క్లియర్గా చెప్పాము, ఏదైతే హైలీ నక్సల్ ఎఫెక్టెడ్ సెన్సిటివ్ ఏరియాస్లో మీరు తిరగద్దని మేము చెప్పాము నాయకులకి. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చేటంటే ప్రయర్ ఎస్పీ సార్తో పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ ఇక్కడ లోకల్గా ఉండే కమాండర్స్తో, మా సిఆర్పిఎఫ్ వాళ్ళతో, మా సిఓ సార్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఆయన పాపం ఐడి బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండే లీడర్స్ అందరూ కంపల్సరీగా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు. ఇక్కడికి ఎవరు రాలేదు యాక్చువల్గా ప్రచారానికి ఒక రోజు వచ్చారు, కానీ ఆ రోజు మేము కంప్లీట్ టైట్ సెక్యూరిటీ చేసాం కాబట్టి సరిపోయింది. ఆ రోజు వాళ్ళ లాంగ్వేజ్లో, ఇక్కడ గోండీ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో మేము వాళ్ళకి చెప్పి మీరు ధైర్యంగా రావచ్చు అని చెప్తే వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. లాస్ట్ టైం కూడా మేము రావాలనుకున్నాం, కానీ ఇంత సెక్యూరిటీ లేకపోవడం వల్ల మేము రాలేకపోయాం, లోపల నుంచి మాకు రాలేదు అని చెప్పారు వాళ్ళు. ఈసారి సపోర్ట్ ఉంది, మేము మొబిలైజ్ కూడా చేశాము. ఇంకా ఒకవేళ ఎవరైనా ఓట్ వేయాలి అనుకుంటే, లోపల నుంచి వస్తారు అనుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ట్రాక్టర్స్లో కూడా పంపించి మేము పబ్లిక్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేసి ఓట్ వేపిస్తామని కూడా మేము భరోసా ఇచ్చాం వాళ్ళకి. నిన్నటి నుంచి అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఒక మావోయిస్ట్ టీం లాంటిది ఒకటి రెక్కీ అనేది నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి అది యాక్టివ్ లేదు. వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ని పూర్తి చేసే వెళ్తాం. అయితే పోయినసారి కంటే ఈసారి ఇంకా జనాల్లో కూడా అవేర్నెస్ అనేది చాలా వచ్చింది. జనమే ఇంకా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పేసి పోలీసులకు సహకరిస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ల వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఛత్తీస్గఢ్.